ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదవాలా? 17:14 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఈ లేఖనంలో ఈరోజు దేవుని వాక్య ధ్యానము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవుడు ఒక మనుష్యుణ్ణి రక్షించాలంటే ఏ రకంగా అయినా సరే ఆ మనుషుని వద్దకి దేవుని వాక్యాన్ని పంపించి రక్షిస్తాడు. ఒక మనుషుడిని రక్షించాలంటే మనుషుడే దేవుని దగ్గరికి పోవాల్సిన పని లేదు. దేవుని యొక్క కళ్ళల్లో ఆ మనుషుడు కనుక ఉంటే ఆ మనుషుడిని దేవుడు ఏ రీతిగా అయినా సరే దర్శించటం, ఆ మనుషుడిని రక్షించటం జరుగుతుంది. పవిత్రమైనటువంటి లేఖనాలలో రాయబడినటువంటి పరిశుద్ధులు అని ఎంచబడినటువంటి వారు ఈ రీతిగానే రక్షించబడ్డారు. వారి జీవితాల్లో అబ్రహాం గురించి, దావీదు గురించి తర్వాత చూద్దాం. దేవుని యొక్క రక్షణ మార్గాన్ని తెలుసుకోవడాన్ని దేవుని గురించి స్వార్థ చెప్తా ఉంటే వినేటువంటి వారికి ఎట్లా ఉంటుందంటే, దేవుని స్వార్థ అసలు వినకూడదు, ఇది చట్టరీత్యా నేరం. కొన్ని ప్రభుత్వానికి విరోధంగా ఉన్నటువంటి వాటి మీద రాయబడి ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి మీరు ఇది చేయకూడదు అనే సందర్భంలో రాసి పెట్టుకుంటుంది. చట్టరీత్యా నేరము అని. సువార్త చదవటం చట్టరీత్యా నేరం కాదు, సువార్త వినటం చట్టరీత్యా నేరం కాదు, బైబిల్ని పట్టుకొని తిరగటం చట్టరీత్యా నేరము కాదు. ఈ మూడు కూడా ఇప్పుడు జరిగితే అది భయంకరమైనటువంటి తప్పిదం అని అందరి కళ్ళల్లో ఆలోచనలో మెదులుతా ఉంది. మసిలిపోతా ఉన్నారు కొంతమందికి ఏమో ఎక్కడ లేనటువంటి ఉగ్రత పాలవుతా ఉన్నారు, ఎక్కడ లేనటువంటి కోపానికి గురవుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం నిషేధించలే, చట్టరీత్యా నేరం అని ఎక్కడ రాయాల స్వార్థ చెప్పటం. కానీ దేవుడు రక్షించాలనుకుంటే లేఖనం సెలవిస్తా ఉంది, నన్ను రక్షించు, నేను రక్షింపబడతా. నేను రక్షించబడాలంటే నాకు నేనుగా వచ్చి నీ దగ్గర కూర్చొని రక్షించబడ్డా అంటే సరిపోలా. నీవు నన్ను రక్షిస్తేనే నేను రక్షింపబడతా. లేఖనం సెలవిస్తా ఉంటే ఇదే లేఖనాన్ని అనేకులకు చెప్తా ఉంటే ఏమైతా ఉన్నదంటే, ఈ లేఖనము చెప్పినప్పుడు అనేకులకి అది చట్టరీత్యా నేరమేమో అన్నట్లుగా పోతా ఉన్నారు. అది శుద్ధ తప్పు. దేవుని సువార్త ఎవరి యొద్దకైతే వస్తా ఉన్నదో వారు దేవుని చేత రక్షించబడతారు. యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారంటే, ఒక మనుషునికి ఒక నిధి ఉన్నటువంటి పొలం దొరికింది, కనపడ్డది. ఒక నిధి ఉన్నటువంటి పొలాన్ని కనుక్కున్నాడు. ఏటో బయటకు తిరగనీకి ఏటో పోతానో, ఆ ప్యాకెట్ ఆడనీకో, లేకపోతే కళ్ళు కాంపౌండ్కో, లేకపోతే వైన్ షాప్కో పోతా రోడ్డు పక్కన చూసి ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి నాన్న పొలం దగ్గరికి పోయి చూస్తే అక్కడ నిధి ఉన్నది. ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పినని ఇంటికి పోయి ఉన్న సంపద అంతా అమ్మేసి ఆ నిధి ఉన్నటువంటి పొలాన్ని కొనుక్కున్నాడంట. దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, ఆ నిధి ఉన్నటువంటి పొలాన్ని కొనుక్కొని
ఆశీర్వదించబడి ధనవంతుడయ్యి ఒకనొక రోజు ఒక పెద్ద కుర్చీ మీద కూర్చొని, బంగారపు సింహాసనం మీద కూర్చొని, నాకెందుకు దొరకాల పొలము, ఆ నిధి ఉన్నటువంటి ఆ పొలము నాకెందుకు దొరకాల, నేను అటు ఎందుకు పోవాలా అని దేవుని మీద నిలబడి అడుగుతాడు దేవుణ్ణి. అసలు ఆ పొలం నాకే ఎందుకు కనపడాలా, నేనే ఎందుకు ఐశ్వర్యవంతుడి కావాలా అని దేవుని మీద నిలబడి అడుగుతాడా? అట్లా ఎవ్వరూ ఆలోచన చేయరు. అడగకపోగా చేసే ఆలోచన ఏంటంటే, నాకే ఎందుకు దొరకలా, వాడికి దొరికింది నాకెందుకు దొరకలా అని ఆలోచన చేస్తారే కానీ నేను రక్షించబడ్డా, నేను ఎందుకు రక్షించబడాలి అని ఎవ్వరు కూడా అనరు. ఎవ్వరు కూడా అంటారు. లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని యొక్క రక్షణ సువార్త మీ దగ్గరకు వచ్చింది. ఇది అనుకోని విధంగా జరిగింది. దేవుని చిత్తం అయ్యింది మీ ముందుకు వచ్చింది, మీకు దొరికింది. దాన్ని మీరేం చేయాలా? మీకు కలిగినటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి, కాదనుకొని వాటి అన్నిటినీ కూడా వదిలి అమ్మేసుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆ నిధి ఉన్నటువంటి పొలాన్ని సొంతం చేసుకుంటాడు. అంత తెగువ అనేది, అంతటి పట్టుదల అనేది రక్షించబడేటువంటి సందర్భంలో ఉండాలి. అది ఎవరికి దొరకదు. వానికి ఎట్లనే దొరికింది. దేవుని యొక్క సువార్త ఎదురుపడటం అనేది అందరికీ సంభవించదు. ఇంతమంది ఉంటే, లోకం మీద ఇంతమంది తిరుగులాడుతూ ఉంటే, ఆయన యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో వారి మీదకే వచ్చి పడుతుంది. అందరి మీదకి రాదు. అందరు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారా? ఇంత కోట్ల మంది ఉన్నారు, అందరు బైబిల్ పట్టుకొని తిరగట్లేదు కదా. అందులో ఆయన రక్షించడానికి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఆయన కళ్ళల్లో ఎవరైతే ఉన్నారో, ఆయన కృపకు ఎవరైతే పాత్రులై ఉన్నారో వాళ్ళే రక్షించబడతారు. లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం, 18 కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము నేను చదువుతా. 13:44 వచ్చిన. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఇందులో ఉంటుంది. పేజీ నంబరు 15వ పేజీ నంబర్ 15, 44 వచ్చిన. 13వ అధ్యాయము 44 వచ్చిన. చదువుతాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఒక మనుషుడికి దేవుని రాజ్యం ఎలా దొరుకుతా ఉన్నదంటే, పొలములో దాచబడినటువంటి నిధిని పోలి ఉన్నది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యాన్ని ఎవరైతే వారికి కలిగినటువంటి అన్నిటినీ కూడా కాదనుకొని వాటితోటి ఆ పొలాన్ని కొని ఆ పొలంలో ఉన్నటువంటి నిధిని సొంతం చేసుకుంటారో ఆ తెలివైనటువంటి మనుష్యుని పోలి ఉన్నది. ఈ తెలివైనటువంటి మనుష్యుడు అనొచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఆ పొలము నాకే ఎందుకు దొరకాలా, ఆ పొలంలో ఉన్నటువంటి నిధి నాకే ఎందుకు కంటపడాలా అని ఎవరైనా అనుకుంటారా? అట్లా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. రక్షించబడిన తర్వాత దేవుడు నన్నే ఎందుకు రక్షించాలా, దేవుని మార్గంలో నేనే ఎందుకు ఉండాలంటే ఆశీర్వదించబడుటకు, లోకంలో నీతిమంతుల పట్టీలో పేరు రాయటం కొరకు, లోకంలో నీతిమంతుల పట్టీలో పేరు రాయటం కొరకు నిర్ణయించుకున్నాడు దేవుడు. ఆయన రక్షించును మనల్ని, మనం రక్షించబడ్డాం. అంతేగాని నాకే ఎందుకు దొరకాలి ఇదని చెప్పి నేను అనుకుంటారు ఎవరన్నా? ఎవ్వరు కూడా, ఒక అజ్ఞాని తప్పించి ఎవ్వరు కూడా అట్లా అనుకోడు. జ్ఞానము లేనటువంటి మనుషుడు మాత్రమే అట్లా ఆలోచన చేస్తాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే,
ఆ ధనం ఉన్నటువంటి పొలాన్ని, ఉన్న సంపద అంతా కూడా అమ్మేసుకొని ఆ పొలాన్ని కొనుక్కొని దాన్ని దర్జాగా బతుకుతాడు. ఎందుకంటే ఆ పొలంలో నిధి ఉన్నది, దేవుడు దాచిపెట్టినటువంటి నిధి ఉన్నది ఆ పొలంలో. దేవుని చేత రక్షించబడి మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన ఆయన చేత దీవించబడటం కొరకు, ఆయన యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదము మనుషుని ఊహ కందినటువంటి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు దేవుడు అని చెప్పి నన్ను తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాగా కాపాడబడినటువంటి వారే. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిలో అబ్రహాము, అలాగనే దావీదు జీవితాలను చూసుకుంటే వాళ్ళు ముందుగానే బైబిల్ సంకలో పెట్టుకొని పోయి పులిపేట ముందు కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని ముందే దేవుని చుట్టూ తిరిగినటువంటి మనుషులు కాదు. ముందే సంకలో బైబిల్ పెట్టుకుని పోయినటువంటి మనుషులు కాదు వీళ్ళంతా. వీళ్ళిద్దరూ కూడా దేవునికి దూరంగా బతికినటువంటి మనుషులు. ఆయన రక్షించట కొరకు ఆయన కృప వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారికి కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించడం మొదలుపెట్టారు. మత్తయి సువార్తలో రాయబడింది కదా 13:44, ఒక మనుషుడు తనకు కలిగిందంతా కూడా కాదనుకొని దేవుడు చూపించినటువంటి ఆ ధనాన్ని సొంతం చేసుకుంటాడు. దేవుడు రక్షిస్తా ఉన్నాడు, రక్షించబడతా అని చెప్పినని దేవుని చేతిలోకి వస్తా ఉన్నాడు, రక్షించబడతా అని దేవుని చేతిలోకి వస్తా ఉన్నాడు. ఆ స్థితిలోకి మనం రావాలి. ఇప్పుడు దేవుని స్వార్థ చెప్తా ఉంటే చట్టరీత్యా నేరం ఇవి జరుగుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. వాటిని ఎవ్వరూ ఖండించడు. ప్రభుత్వానికి నష్టం కలుగజేసేటువంటి పనులు ఎవ్వరూ ఖండించడు. మనుషులను బాగు చేసేటువంటి సువార్త చెప్తే, దేవుని గురించి చెప్తే ఎక్కడ లేనటువంటి ఆంక్షలు గుర్తుకొస్తాయి. ప్రభుత్వం కూడా ఆంక్ష అంతగా పెట్టదు. ప్రభుత్వం అసలు పెట్టనే లేదు, ప్రభుత్వం ఆలోచన కూడా చేయదు. మరి మనుషుల యొక్క ప్రాణాలకి, జీవితాలకు దేవుడు నెమ్మది కలుగజేస్తా అని చెప్పినని సువార్తను చెప్తా ఉంటే ఆంక్షలు, ఇదే ఆంక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి విషయాలలో కొద్దిగా ఆలోచన చేస్తే మనుషులు ఎవరైతే ఈ సువార్తకు విరోధంగా ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రభుత్వానికి విరోధంగా జరుగుతూ ఉన్నాయి కదా, చీకటి అయితే చాలు పట్టపగలే జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వానికి విరోధంగా జరిగేటువంటి కార్యకలాపాలు ఉంటాయి కదా, వాటిని నిషేధించడంలో, వాటిని జరగకుండా చేయటంలో ఈ మనుషులు కనుక కొంచెం నడువులు కట్టుకొని పనిచేస్తే ప్రభుత్వానికి చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రజల యొక్క ప్రాణాలకి ఎంతో భద్రతనిచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అది చెయ్యరు. ప్రభుత్వం నిషేధించినది, ప్రభుత్వానికి హాని కలగంది ఏదైతే ఉంటుందో దానిని నాశనం చేయడం, అందులో దేవుడు అనేది ఏదైతే ఉంటుందో దానిని తొక్కేయటంలో ముందుంటారు. దేవుణ్ణి తొక్కేయటం అది జరగని పని. దేవుడు వాళ్ళని తొక్కేస్తాడు. దేవుడు వాళ్ళని తొక్కేస్తాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారిని నేను రక్షిస్తే వాళ్ళు నా చేత రక్షించబడ్డారని చెప్తా ఉన్నాడు. నేను వాళ్ళు నా చేత రక్షించబడ్డారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాము, దావీదు వీళ్ళిద్దరు కూడా దేవునికి ఎడంగా ఉన్నటువంటి వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు. దేవుడు వారి దగ్గరకు వచ్చి పిలిస్తే మనకు వినపడ్డట్లుగా సువార్త వాళ్ళకు వినపడితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని వెంబడి నడుచుకుంటూ పోయారు. ఆదికాండము 12వ అధ్యాయము 12 మొదటి వచనం నేను చదువుతా. 12 మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
సువార్త మనకు ఎట్లాగైతే ఎదురుపడుతుందో, దేవుని వాక్యము మనకు ఎలాగైతే ఎదుర్కొంటుందో, అదే రీతిగా అబ్రహాముకు దేవుడు సెలవిస్తా ఉంటాడు. అప్పటి వరకు అబ్రహాము దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉన్న పిలుపు, నీ దేశం నుంచి, నీకు కలిగినటువంటి వాటన్నిటి నుంచి విడిచిపెట్టేసి బయటకు వచ్చాయి, దేశంలో నుంచి బయటకు వచ్చాయి. తర్వాత నువ్వు ఎటు పోవాలో, ఎక్కడ ఉండాలో, ఎలాగ జీవించాలో నేను నీకు చెప్తా అని అటు దేశంలో ఉండొద్దు అన్నాడు, అటు ఆ మనుషునికి కలిగింది ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి బయటకు రామని చెప్పిండు. అంటే ఇక చూస్తే ఎట్లా ఉన్నదంటే, ఒక రకంగా చూస్తే ఇల్లు ఒళ్ళు గొల్లైంది అంటారుగా, అట్లాగా అయిపోయింది అబ్రహాం పరిస్థితి. ఇల్లు అంటే దేశం, ఒళ్ళు అంటే ఆ మనుషునికి కలిగినటువంటి సమస్తమైనటువంటి బంధుగణం, ఆ దేశము, ఆ మనుషుని యొక్క బంధువులు అందరిని విడిచిపెట్టి బయటకు రామని చెప్పాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా బయటికి పోతే, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా బయటకు వస్తే, ఆ మనుషుని యొక్క జీవితము చివరి స్థితిలో ఎలా ఉన్నదంటే, దేవుని చేత 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 24 1వ వచనం, పేజీ నంబరు 17వ పేజీ. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. బహుకాలము గడిచినటువంటి వృద్ధుడు అంటే పండు ముసలి అని అంటారు కదా, ఆ స్థితిలో ఉన్నాడు అబ్రహాము. మొదట్లో పిలిచినప్పుడేమో మంచి వయసులో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, పండు ముసలైన తర్వాత, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్నిటిలో ఇది లేదు అని అనుకోవటానికి వీల్లేదు. అన్ని విషయాల్లో దేవుడు ఏం చేసినట్టే అబ్రహాముని కాపాడాడు. ముసలితనం చూసేంత వరకు ఉన్నాడు. భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు యవ్వనాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముసలితనం పక్కన పెట్టండి, యవ్వనాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఇంతగా పరిస్థితులు, మనుషుని యొక్క జీవితము రోజు రోజుకి సుఖంగా మారిపోతా ఉంది కదా. ఈ పరిస్థితుల్లో ఒక మనుషుడు వృద్ధాప్యం చూస్తాడా అనే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఎంత టెక్నాలజీ పెరిగిపోతా ఉంది రోజు రోజుకి, ఎంత సుఖంగా బతుకుతా ఉన్నాడు మనిషి. ఈ టెక్నాలజీ ఈ రోజుల్లోనే ఈ మనుషుడు వృద్ధాప్యాన్ని చూస్తాడో లేడో అనే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి భయంకరంగా ఈ ఆధునిక యుగంలో. కానీ దేవుడు ఏం చేసినట్టే, ఒక మనుషుణ్ణి సువార్త చేత పిలిచి, మొదట్లో మనం చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథంలో, నీవు నన్ను రక్షించు, నేను రక్షించబడతా, నీవు నన్ను కాపాడు, నేను కాపాడబడతా. అబ్రహాముని రక్షించటమే కాకుండా పండు ముసలి అంటే వృద్ధాప్యంలోనికి తీసుకొని వచ్చేంత వరకు జీవితాన్ని అనుభవింపజేసాడు దేవుడు. ఇప్పుడు ఎట్లాగుందంటే పరిస్థితి, వృద్ధాప్యం చూడటం కాదు కదా, యవ్వనాన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితులు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు రక్షించబడతారు కాబట్టి రక్షణ వాక్యాన్ని వినండి. అంటే దేవుని రక్షణ వాక్యం ఏం చేస్తుందంటే, ఇదంటే ఇందాక చెప్పుకున్నాం కదా, చట్టరీత్యా ప్రభుత్వము నిషేధించిన దాన్ని ఈ తెలుగు మంత్రులు ఏం చేస్తా ఉన్నారంటే నిషేధిస్తా ఉన్నారు. వారితో సంబంధం లేదు మనకి.
అజ్ఞానంతో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆలోచన మనకు అవసరం లేదు. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యము వెంబడి నడవాలి. దావీదు విషయం కూడా ఇదే పరిస్థితి. దావీదు విషయాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 28వ వచనం, పేజీ నంబరు 359 పేజీ, పేజీ నంబరు 359. నేను చదువుతా. 359 పేజీ. అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. మనం చదువుకున్నటువంటి ఈ లేఖనము అబ్రహాముకు దగ్గరగా ఉంది. మంచి ముదిమిలో దావీదు మరణం పొందిండు. ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముసలితనంలో, అంటే సరి అయినటువంటి వయసుకు వచ్చిన తర్వాత, మరణించేటువంటి వయసు వచ్చిన తర్వాత మరణించాడు. మరణించేటువంటి వయసు రాకముందే మరణించాల, అంటే ఆ మనుషుని యొక్క సమయం రాకముందే ఆ మనుషుడు మరణించాల. ఆ మనుషుని యొక్క మరణము వచ్చే ముందు ఐశ్వర్య ప్రభావమును కలిగి ఉన్నాడంటే రాయబడ్డది. ఈ ఐశ్వర్యము కలిగినటువంటి మనుషుడు ఒకప్పుడు ఎటువంటి స్థితి ఉన్నదో తెలుసా? ఒకప్పుడు దేవుడు పిలవక ముందు, ఈ రక్షణ సువార్త ఆ మనుషుని ఎదుర్కొనక ముందు, దేవుడు రక్షించే సమయంలో ఆ మనుషుని స్థితి ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 17:7 వచనం, పేజ్ నంబరు 349. 17:7 వచనం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని, గొర్రెల వెంబడి తిరిగేటువంటి మనుషుల్ని గొర్రెల దొడ్డిలో నుంచి తీసి దేవుని ప్రజల మీద అధిపతిగా నిర్ణయించాడు. అప్పటిదాకా ఈ మనుషుని స్థితి ఏంటంటే, గొర్రెలకి దానా పెట్టడం, గొర్రెల దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా బాగు చేసుకోవటం, వాటిని మేపుకోవటం, వాటికి గడ్డి వేయటం, గడ్డి పెట్టడం, వాటిని తీసుకుపోయి గడ్డి మేపుకొని తీసుకురావటం. ఇదే ఆ మనుషుని యొక్క దినచర్య. ఈ మనుషుడు చివరికి వచ్చేళ్ళకే, అంటే మరణించేటువంటి సమయం వచ్చేసరికి ఐశ్వర్య ప్రభావాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మనుషుల్ని ఎదుర్కొన్నాడో, ఎప్పుడైతే దేవుడు రక్షించేటువంటి సమయము ఆ మనుషునికి వచ్చిందో, అప్పుడు రక్షించబడుటకు ఆ గొర్రెలను విడిచిపెట్టి దేవుని వెంబడి పోయాడు. ఆ గొర్రెలను విడిచిపెట్టి దేవుని వెంబడి పోయాడు. అబ్రహాము ఎలాగైతే దేశాన్ని, ఆ అబ్రహాముకు కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని అనుసరించిండు కదా, అదే రీతిగా దావీదు కూడా ఆ గొర్రెల దొడ్డిని విడిచిపెట్టి దేవుని వెంబడి నడవటం మొదలుపెట్టిండు. లేఖనము సెలవిస్తా ఉంది, నువ్వు నన్ను రక్షించు, నేను రక్షించబడతా. నేను కాపాడబడ్డా, దీవించబడ్డా అంటే కారణం ఏంటంటే నీవే, మరి ఏది కాదు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఎందుకంటే
నువ్వు కనుక వచ్చి నన్ను కాపాడకపోతే పరిస్థితి ఎలాగుండేది? గొర్రెకి గొర్రె 4 గొర్రెలు అయ్యాయేమో. ఆ మనుషుని యొక్క చివరి రోజుకి వచ్చేసరికి 4 గొర్రెలు అయ్యాయేమో. అది కూడా టైం బాగుంటే, ఏ పులో సింహమో విడిచిపెడితే, పోనీలో పాపు అని చెప్పి నన్ను విడిచిపెడితే సమయం బాగుంటే ఆ స్థితికి వచ్చేటోడు, వృద్ధాప్యానికి వచ్చేటోడు. లేదు, ఏ పులో సింహమో ఏదో ఒకనాడు కడుపు కాల్చుకొని ఆ రోజు ఈ మనిషి కనుక చిక్కిండు అనుకో, ఇక అక్కడికే లాస్ట్. గొర్రెలను తోలుకొని పోయినటువంటి వాడు అటే పోయింది, ఇక రాలే అని చెప్పినని అందరూ మర్చిపోవడం జరిగేది. దేవుడు రక్షించకపోతే పరిస్థితి అలాగుంటది. ఆయన రక్షించిన మనల్ని, ఆయన ముందు మనం నిలబడ్డాం. ఆయన రక్షించిన తర్వాత నేను అనుకున్నదే బేషరతుగా జరగాల, ఇక రెండో ఆలోచన లేదు. నేను అనుకున్నదే బేషరతుగా జరగాల, ఇక రెండో ఆలోచన లేదు అనేటువంటి ప్రాంతం పట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టదు. మన ఉద్దేశము, మన ఆలోచన ఎప్పుడు మనకు ఆశీర్వాదాన్ని తీసుకురాదు. ఆయన ఉద్దేశము మనకు ఆశీర్వాదం తెస్తుంది. అబ్రహాము దేవుని ఉద్దేశాన్ని బట్టి దేశాన్ని విడిచిపెట్టిండు. దావీదు దేవుని ఉద్దేశాన్ని బట్టి గొర్రెల దొడ్డిని విడిచిపెట్టిండు. ఐశ్వర్యములు కలిగినటువంటి వారు అని రాయబడ్డది. ముందు ముదిమిలో, మంచి ముదిమిలో, వృద్ధాప్యంలో, అంటే పండు ముసలి అనేటువంటి మాట చెప్తారు కదా, ఆ సందర్భానికి వచ్చిన తర్వాత వారి జీవితాలు దేవుని చేత ముగించబడ్డాయి. జీవితం అంతా కూడా క్షేమాన్ని చూసి వారి జీవితాలు దేవుడు ముగించిండు. వాళ్ళకి క్షేమాన్ని దేవుడు వారికి చూపించిండు. వాళ్ళకు కలిగినటువంటి క్షేమం వాళ్ళు అనుభవించేటట్లుగా దేవుడు చేసిండు. ఆయన మనల్ని కాపాడటానికి, రక్షించటానికి ఆయనే కారకుడు. అంతటి స్థితిని పొందుకున్న వాళ్ళు చివరికి నువ్వు నన్ను ఎందుకు కాపాడు, ఇంత ఐశ్వర్యం నాకు ఎందుకు ఇచ్చినావు అని అడుగుతారు ఎవరన్నా? ఎవరు అడగరు. ఇంకా పైపెచ్చు అనే మాట ఏంటంటే, నాకు అది లేదు ఇది లేదు అని అంటారే కానీ దేవుడు ఆశీర్వదించి గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తే ఇంత నాకు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి నన్ను అనేటోళ్ళు లేరు. లేకపోగా దేవునిని స్తోత్రించేటువంటి వారే ఉంటారు. లేఖనం సెలవిచ్చినట్లు ఆయన మాత్రమే కారణభూతుడు. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడిండు. లోకంలో ఉన్నటువంటి అనేకుల మధ్యలో నుంచి బయటకు తెచ్చిండు దేవుడు. ఆయన ఉద్దేశం ప్రకారంగా, ఆ ఉద్దేశానికి తగ్గట్లుగా ఉండి ఆయన చేత దీవించబడదాం. దేవుడు తన వాక్యంలో దీవించును కాక. ఆమేన్.